ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే నేను ఫస్ట్ టైం మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను. అది కూడా ఊర్లో అనమాట. సో, ప్రాసెస్ అయితే చూసేయండి. మటన్ అయితే మంచిగా కట్ చేసి క్లీన్ చేసుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆకు, చెక్క, లవంగా, ఇలాచి అయితే వేసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి దంచుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. దానిలో ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసాను. ఏంటి మటన్ అలా ఉంది అనుకుంటున్నారా? నేను క్లీన్ చేసేటప్పుడు పసుపు వేసి క్లీన్ చేశాను. అలా చేయడం వల్ల ఏంటంటే స్మెల్ రాకుండా ఉంటుంది. స్మెల్ ఇష్టం లేని వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా అది కొంచెం మగ్గాక నేనైతే సాల్ట్ వేసి బాగా మగ్గించుకున్నాను. అది కొంచెం ఫ్రై అయ్యాక నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న టమాటా ముక్కలను అయితే వేశాను. చూడండి ఎంత వాటర్ రిలీజ్ అయ్యి ఎలా ఉడుకుతుందో. ఇంకా టమాటాతో పాటు మటన్ కూడా మగ్గాక పసుపు, కారం, ధనియా పౌడర్ అయితే వేసుకొని బాగా కలిపేసుకున్నాను. యాక్చువల్లీ మటన్ కుక్కర్‌లో తొందరగా కుక్ అయిపోతుంది. బట్ ఇలా గ్యాస్ పైన కడాయిలో వండితే టేస్ట్ డిఫరెంట్ ఉందన్నారు. అందుకే ట్రై చేశాను. ఇంకా 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను ముక్కలు మునిగే వరకు. మటన్ అయితే మంచిగా కుక్ అయింది. ఇంకా ఫైనల్‌గా కొంచెం మీట్ మసాలా ఏసాను. టేస్ట్ అయితే బానే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.